దేశీ విత్తనాలతో ఆ టమాటాలు పిండితే విత్తనం రెడీ, ఆ బెండకాయలు ఎండబెడితే విత్తనం రెడీ. ఆకుకూరలు అన్ని విత్తనాలు అద్భుతమైన దేశీ విత్తనాలు. దాంట్లో కూడా ఒక రకం కాదు, 10 రకాల టమాటాలు. వాళ్ళు చిన్న ఏరియాలు అంత వేసుకొని వాళ్ళకి ఆకుకూరలు వాళ్ళు తిని, మీరు లోకల్గా మీరు పెద్దలు తింటా ఉండే రాగులు సద్దలు జొన్నలు కూడా తినండి. కానీ ఎక్కువగా ఈ సిరిధాన్యాలు తింటే ఇవి వర్షాధారితంగా పండుతాయి కాబట్టి నీళ్ళు అవసరం లేదు. వేరే రాగులు సద్దలు జొన్నల కంటే తక్కువ నీళ్ళతో పండుతాయి. ఎక్కువ సిస్టమ్ బ్యాలెన్స్ అవుతుంది. దాంట్లో ఉండే ఫైబరు చిన్నగా అరిగి సస్టైన్ రిలీజ్ ఆఫ్ గ్లూకోజ్ జరుగుతుంది. అది జరిగినప్పుడు ఉపవాసం ఉంటే ఏదైతే మంచి జరుగుతుందో ఆటోఫాగే జరిగి క్యాన్సర్ రాకుండా వీక్ సెల్స్ ని స్ట్రాంగ్ సెల్స్ తినేస్తాయో అది జరుగుతూనే ఉంటుంది. సో లాంగ్ అవర్స్ ఖాళీగా పొట్టను పెట్టుకునే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఎవ్రీడే ఆటోఫాగే జరిగి వీక్ సెల్స్ నశించిపోతాయి. మనము ఉపవాసం అంటే పంచపక్ష ప్రాణాలు తినచ్చు, రైస్ తప్ప. అదట ఉపవాసం అవుతుంది. ఉపవాసం అంటే ఫుడ్ లేకుండా చాలా ఎక్స్పెరిమెంట్ జరిగినాయి. ఎలకలకైనా కుందేళ్ళకైనా దేనికైనా ఏదైతే తక్కువ ఫుడ్ ఇచ్చి ఎక్కువ స్టార్వ్ చేశారో అవి ఎక్కువ రోజులు బతికి.